ఫ్రెండ్స్, ఈ అప్పుడు రాజుల టైంలో సైనికులు ఎట్లా కాపలా కాసేటోళ్ళు ఏది ముఖద్వారాల దగ్గర అంటే ఇగో ఈడ డోర్ ఉంటది అనమాట. ఈ డోర్ ఉంటది. ఇది లోపల నుంచి శత్రువులు ఇటు దాకా వచ్చిర్రు అనుకో, అంటే మూడు మూడు దర్వాజాలు ఉంటాయి. 2 దర్వాజాలు దాటుకొని ఇక్కడికి వచ్చిర్రు అనుకో, ఏం చేస్తాడంటే ఈ నుంచి తొంగి చూస్తాడు. తొంగి చూసి వస్తాడు. ఇక అట్లా ఇట్లా డోర్ వేస్తారు. ఇట్లా ఇట్లా డోర్ వేస్తారు. డోర్ వేసేసి అందరూ పైకి ఎక్కి ఈ శత్రు సైనికులు రూపం రాగానే ఇక పైనుంచి ఆ నూనెలు, ఆ మంటలు, ఆ పెద్ద పెద్ద కత్తులు, బల్యాలు, గుండ్లు ఇసిరేసి లోపలికి వచ్చే సైన్యాన్ని చంపేయడం అనమాట. ఈ తవ్వకాలు దాన్ని చేస్తే తెలుస్తుంది ఎంతమంది అశ్వంజనులు ఎంతమంది చచ్చిర్రు అనేది తెలుస్తుంది ఇలా. ఎందుకంటే ఇది కాకతీయుల కోట ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు శత్రువుల దండయాత్రను ఎదుర్కొన్నటువంటి ఇది కోట. ఇది ఈ రాతి గోడలు, ఈ రక్షణ గోడలు అనేటివి 4 సార్లు శత్రువుల దండయాత్రను ఎదుర్కొన్నాయి. 4 సార్లు కాదు, ఆ తర్వాత కాలంలో కూడా క్రమక్రమంగా చాలా వరకు దాడులు ఎదుర్కొని కూడా చెక్కు చెదరలేదు. చూసి కదా రాతి గోడ. ఈ రాతి గోడ చుట్టూ, ఈ రాతి గోడ దాదాపు ఒక 10 కిలోమీటర్లు 10-12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రాతి గోడ చుట్టూ ఒక 40 మీటర్ల వెడల్పు వరకు పెద్ద కందగా ఉంటది. అది కూడా ఒక 40-50 మీటర్ల లోతు ఆ కందగా ఉంటది. దాంట్లో ఎప్పటికీ నీళ్లుంటాయి. ఆ తర్వాత ఈ రెండో గోడ, ఆ గోడ కూడా ఒక 20-30 మీటర్ల హైట్ ఉంటది. ఆ గోడ కింది భాగంలో కూడా మళ్ళా దాని చుట్టూ కూడా మళ్ళీ ఒక పెద్ద కందకం ఉంటది. మళ్ళీ అదొక 50-60 మీటర్ల వెడల్పు, ఒక 30-40 మీటర్ల లోతు కొద్దీ ఆ పెద్ద కందకం ఉంటది. ఆ కందకంలో కూడా ఎప్పటికీ నీళ్లుంటాయి అనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువులు ఈ కోట లోపలి రాకుండా ఉండేందుకు ఒక పటిష్టమైన, ఒక కట్టుదిట్టమైన భద్రతనైతే ఈ కాకతీయ రాజులు ఈ అవలంబించలేదు అన్నమాట. ఇంకా చూద్దాము, లోపల వైపు కొన్ని కోటలు ఉన్నాయి. ఆ కోటలు చూద్దాము. మరింత సమాచారాన్ని అక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా.